అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈ నెల 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు కాకినాడ సిరికల మందిరంలో నిర్వహిస్తున్నట్లు పరిషత్ నిర్వాహకులు పంపన దయానందబాబు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నాటక కళా పరిషత్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంస్థ గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి, అధ్యక్షులు కరి అచ్యుత్ రామరెడ్డి, టీవీఎస్ఎన్ రెడ్డి, పేరయ్య శాస్త్రి, నూకరాజు వర్మలు పాల్గొనగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంపన దయానందబాబు మాట్లాడుతూ నగర ప్రజలు నాటక కళా పరిషత్ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో నిర్వహించాలని మా యొక్క సీతారామరాజు స్మారక కళావేదిక 50 మంది సభ్యులు, ముఖ్యంగా పాలక మండలి అధ్యక్షులు కరి అచ్యుత్ రామరెడ్డి గారు, అలాగే గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి గారు, అందరూ పెద్దల యొక్క సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ గారు కూడా మేము చెప్పడం జరిగింది. వారు కూడా 4 రోజులు ఏదో రోజు రావడం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క నగర పౌరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను మిస్ కాకుండా తప్పకుండా ఇచ్చేసి వీక్షిస్తారని సంస్థ తరఫున మేము అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాం. మంచి మంచి ప్రదర్శనలు, నాటికలు ఉన్నాయి. అవి చాలా అద్భుతమైనటువంటి నాటికల ఎంపిక ఈ సంవత్సరం రైతోత్సవాల సందర్భంగా చేయడం జరిగింది. నగర ప్రజలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని, అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టార్ వార్స్ రంగస్థలం మీద పనిచేసినటువంటి స్టార్స్ను కూడా మేము కళాకారుల్ని సన్మానించడం కూడా జరుగుతుంది. ఇలాగా గత 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని కాకినాడ నగరంలో 25వ సంవత్సరంలో ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి పేరిట నాటకోత్సవాలు నిర్వహించడం అనేది కాకినాడ నగరానికే ప్రప్రథమం. ఇది భవిష్యత్తులో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఇంకా ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకి అందరూ 50 మంది ఇచ్చేసి జయప్రదం చేస్తారని సంస్థ తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.